దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఇదిగో మన అవయవాల కన్నిటికల్లా నాలుక చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. ఎందుకంటే శుభవచనము నాలుగుతోనే మాట్లాడతాం, పాపపు మాటలు కూడా నాలుగుతోనే మాట్లాడతాం. దేవుని పిల్లలారా, మనము నాలుకను కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. నాలుక అది ఏ మాటలు మాట్లాడేది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు ఆలోచన. ఇదిగో యాకోబు పత్రికలో ఒకటి దేవుడు మనకు రాపిచ్చాడు, నాలుక. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రకృతి చక్రం అంటే మన శరీరము. ఒక నాలుక ద్వారా మన శరీరం అంతా ఇక పాపములోకే. ఆమెన్. నాలుకను కాపాడుకోవాలి మనం. ఆమెన్.